నా పేరు ఎద్దుల గోవర్ధన్ రెడ్డి, వేముల ముసాపేట్ మండల్. వేముల గ్రామమా? ఓకే. మీరేం చేస్తుంటారే? వ్యవసాయం చేస్తుంటారా? సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎట్లుంది రాజకీయం మీ వేముల విలేజ్లో? మా వేముల విలేజ్లో అయితే ఇప్పుడైతే బీజేపీకి లీడింగ్ వస్తుందని మాకు అంచనా ఉంది. వేములలో ఎందుకట్లా? మేము డీకేఆర్ ఏమి వేములే కాదు కదా, ఏమి దేవరకద్ర కాదుగా. ఈడ డీకేఆర్ను వాళ్ళు చూడడం లేదు, ముఖ్యం మెయిన్ నరేంద్ర మోడీని చూస్తున్నారు. అంతేనా? వేముల దగ్గర నరేంద్ర మోడీ తెలుసు ఎవరికన్నా? అందరికి తెలుసా? ప్రతి చిన్నపిల్లల కంటే మోడీ అంటే అందరికి తెలుసు. అంతే. ఆయన ఒక పాలన ఈ 10 సంవత్సరాల పాలన నుండి అందరికి తెలిసిపోయింది మోడీ అంటే ఏందని. అంతే. మోడీని చూసి ఓటేస్తారు కంపల్సరీ. అయిపోయింది, మోడీ పని అయిపోయింది అంటుండే కదా రేవంత్ రెడ్డి. అది రేవంత్ అది కళ్ళగంటున్నాడు ఆయన, కానీ అది ఉత్త బూటకం మాటలు తప్ప ఏం లేదు. ఇంతకుముందు గతంలో కూడా మనకేముంది, టీఆర్ఎస్ చేసిన ఈ పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలు అమలు చేయడానికనే దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు ఆయన. అవి అట్లే ఉండగా కొనసాగిస్తూ మళ్ళీ ఈయన ఒక 6 పథకాలు పెట్టిండు మోసం చేసి, ప్రజలను మోసం చేసి. అది అట్లే ఉంది. ఇప్పుడు అవి కొనసాగించుకుంటే ఈ పథకాలు కొనసాగించాలంటే కయ్య పని. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే మనకు అది మోసం తప్ప ఏం లేదు. ఇప్పటికే ప్రజలు కూడా తెలుసుకున్నారు అది. బాయ్ బాయ్ మోడీ అంటున్నాడు రేవంత్ రెడ్డి. బాయ్ బాయ్ మోడీ, ఇంకా అయిపోయింది, మేమే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటున్నాడు. ఇంకా జస్ట్ ఒక 4 రోజులు అయితే చూస్తాడు కదా అదే రేవంత్. ఏమని చూస్తాడు ఇక్కడ. మా స్టేట్లో కూడా ఆయన బలం ఎంత ఉందో చూస్తాడు, బీజేపీ బలం ఎంత ఉందో, అంటే బీజేపీ అంటే మోడీ బలం ఎంత ఉందో చూస్తాడు ఆయన కూడా. మోడీ పేరు మీద ఓట్లు పడతాయి, ఖచ్చితంగా పడతాయా? ఇక్కడ కూడా కంపర్ కూడా ఎంతవరకు ప్రజలకు ఇంత ముందుకు తెలియలేదన్న. మోడీ అనేది కూడా తెలియదు. ఇప్పుడు అంతా ఏ ఊర్లో పథకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తున్నాడు, అది పబ్లిక్ తెలిసిపోయింది. యూజెస్ వర్క్ ఉంది, ఆ యూజెస్ వర్క్ కూడా జంగల్ కటింగ్ అంటారు మోటుగా మా జనాలు. ఆ పని కూడా మొత్తం ఆయనది అని ఇప్పుడు తెలిసిపోయింది జనాలకు. ఇంత ముందుకు ఏం చేస్తున్నా అంటే అదే మోడీ ఏం చేస్తున్నాడు, ఇంతకుముందు గతంలో మన కేసీఆర్ ఉండే కదా, ఆయనకు అమౌంట్ వేస్తున్నాడు, యూజెస్ అమౌంట్ మొత్తం ఆయనకు వేస్తుండే. ఆయన ఏం చేస్తున్నట్టు ఇది ఆయన డైవర్ట్ చేసి వేరే దాంట్లోకి ఉపయోగించి ఈ మామూలు ప్రజలకు ఇవ్వకుండే 6 నెలలకు సంవత్సరానికి అమౌంట్ వేస్తుండే. అది మోడీ గ్రహించి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అది వాళ్ళకి తీసేసి, స్టేట్ గవర్నమెంట్ తీసేసి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు వేసేటట్లు చేసిండు. అకౌంట్ లేని వాళ్ళకి కూడా 0 అకౌంట్ పెట్టి ఏం పైసలు లేకుండా అకౌంట్లో ఓపెన్ చేసిండు. చేసి అది ఆ అమౌంట్ వేయడం వల్ల పబ్లిక్లో కూడా చాలా పేద వచ్చింది మోడీ పట్ల. మహిళలకు వాళ్ళ బాత్రూంలకు అమౌంట్ ఇవ్వడం 12,000 ఇంకా ఇచ్చేది. ఇప్పుడు అన్ని పథకాలు గ్రామానికి ఏ అయితే గ్రామ పంచాయతీ వస్తుందో ఆ పథకాలలో మొత్తం మోడీవే అని సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయి అందరూ కూడా మోడీ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకోటి అయోధ్యది కూడా మనం చూసినాం. గతంలో 500 సంవత్సరాల క్రితం అది కొట్లాడుతున్నారు, ఎంతో మంది ప్రాణ నష్టమైంది, అది కాలేదు. ఈయన వచ్చినాక ఏ ఒక్క ప్రాణం కూడా పోలే, ఈజీగా కట్టిండు. అది ఆయన చమత్కారం ఏందో అదేందో కానీ ఈజీగా మనకు అది అయిపోయింది, ఒక ప్రాణ నష్టం లేకుండా. కడుపు నిండుతుందా కాశం జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అన్నాడు కేసీఆర్. మరి కడుపు నిండుతుందా రాముని గుడి కడితే? అదే కడుపు నిండు దాన్ని కూడా చూస్తాం మనము వాస్తవం కూడా భగవంతుని ప్రజలను మనం పుట్టినాం అనుకుంటాం, ఆయన ఆశీర్వాదం ఉంది అనుకుంటున్నాం. భగవంతుడు ఏదో ఒక గుడి చూపిస్తేనే మనం దండం పెడతాం, ఎందుకంటే అక్కడ భగవంతుడు అని ఒక నమ్మాలే మనం. ఆయన ఇది అట్లా మాడడం చాలా బేకార్ మాటలు. అది మనం ఎవరైనా ఒకరిని ఆదర్శంగా తీసుకుంటాం. సరే వాళ్ళు ముస్లింలు అంటారు, అల్లా అంటారు, అది మీరు క్రిస్టియన్లు అంటారు, యేసు ప్రభు అట్లా అంటారు. మనకు ఆరాధ్య దైవం మనకు శ్రీరాముడు, ఆయన అడుగు జాడలు నడవాలి. ఆయన పవిత్రమైన రాజకీయం చేసిండు కదా, మంచి పాలన చేసిండు. ఆ రాముని పాలన కావాలని మనం కోరుకుంటున్నాం. ఆయన ఆదర్శంగా తీసుకుంటాం కనుక ఇటువంటి వేస్ట్ గాల మాటలు బేకార్. అది అంతే కదా. నమ్మరా ప్రజలు? నమ్మరు. ఎట్లా నమ్ముతారన్న? ఆ రాముని తిట్టిండ్రంటే ఎంత బేకార్గా అయితే తిడతాడు రాముని. అంతే, ఖచ్చితంగా. రాముని తిట్టిన బేకార్ కాదు. మళ్ళీ మనకు తండ్రికి కొడుకు దశరథ మహారాజు అది వాళ్ళ తల్లి చేసిన వాగ్దానం అంటే 14 సంవత్సరాలు వనవాసం, అంటే అది తెలిసిన ఇమీడియట్లీ వనవాసం పోయాడు. అంటే అసలు నీతిమైన కుటుంబంలో పుట్టిండు కనుక ఆ ధర్మాత్ముడు ఆయన అనడం అంటే అవివేకమే. అంతే. జనాలు వింటారు ఇవన్నీ? ఖచ్చితంగా తెలుసు కదా, జనాలకు తెలిసి ఇప్పుడు రిజల్ట్ చూస్తారు కదా ఎట్లా వస్తుంది అనేది.